హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం ఎండు రొయ్యలు ఎగ్స్ కర్రీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా మనం ఎగ్స్ ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసి సాల్ట్ వేసి ప్లేట్ మూత పెట్టాలి. బాయిల్ చేయాలి. ఒక 15 మినిట్స్ ఉండాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత వేడి వాటర్ సపరేట్గా పంపేసి అందులో కొంచెం చల్లని వాటర్ వేసి నీట్గా ఎగ్స్ పైన తొక్క తీసి ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ముందుగా మనం ఆనియన్ కట్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం టమాటో కట్ చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసి దీన్ని బాగా పేస్ట్లా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండు రొయ్యలు బాగా వాటర్లో కడిగి బాగా నీట్గా చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. చింతపండుని కొంచెం వాటర్ వేసి బాగా నానబెట్టాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి అందులో ఆయిల్ వేయాలి. మనం నీట్గా చేసిన ఈ రొయ్యల్ని అందులో వేసి ఆయిల్లో బాగా అటు ఇటు వేపుతూ ఉండాలి. ఇలా వేపడం వల్ల టేస్ట్గా ఉంటాయి ఇవి. అలాగే నెక్స్ట్ ఈ రొయ్యలు పక్కన ప్లేట్లో తీసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసి ఆయిల్లో వేపుతూ ఉండాలి. అలాగే టమాటో పేస్ట్ అందులో వేయాలి. నెక్స్ట్ మనం అందులో ఉప్పు అలాగే అందులో కొంచెం కారం కొంచెం పసుపు వేసి బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గిన తర్వాత అందులో ఎగ్స్ వేయాలి. కొంచెం అటు ఇటు కలపాలి. నెక్స్ట్ రొయ్యలు కూడా అందులో వేయాలి. అటు ఇటు కలిపి నానబెట్టిన చింతపండు పులుపుని అందులో వేసి సరిపోయేటట్టు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేయాలి. కొంచెం అలా ఉడుకుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం అందులో కొత్తిమీర వేయాలి. ఎండు రొయ్యలు ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. చూడండి చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.